ఆధారాలు లేని వార్తలు రాసి తర్వాత తలదించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని ఎలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ హెచ్చరించారు. అచ్యుతాపురంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. అచ్యుతాపురం పాత్రికేయులందరికీ కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మధ్యకాలంలో అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. ఎమ్మెల్యే ఎలమంచిలి కంపెనీల మీదకి వెళ్ళిపోతున్నాడు అని. అది మీరెవరు రాయట్లేదు, కానీ కొంతమంది మాట్లాడుతున్నారు. ఆధారాలు లేని మాటలు దయచేసి మాట్లాడద్దు. ఎమ్మెల్యే ఎలమంచిలి సుందరపు విజయ్ కుమార్ అనే వ్యక్తి 16 సంవత్సరాల నుంచి కఠోరమైన దీక్ష చేసి ఈ ఎమ్మెల్యేగా నిలబడ్డాం. ఈయన ఎమ్మెల్యేగా గెలిచాం. ఊరికే ఎవడి మీద బురద జల్లినట్టు బురద జల్లితే, ఒక్క కంపెనీ వాడేమో ₹1 ఇచ్చినట్టు కానీ, మేము వెళ్ళి వాళ్ళ మీద పడినట్టు కానీ మీరేమన్నా చెబితే, నిరూపిస్తే అప్పుడు మీరేం చెప్తే చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే కొంతమంది కంపెనీలకి చాలా కష్టంగా ఉంది. ఎందుకు కష్టంగా ఉందంటే, మొక్కలు పెంచండి, సేఫ్టీని పాటించండి, మా లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, మా లోకల్ వాళ్ళకి ఉపాధులు ఇవ్వండి, మీరు పొల్యూషన్ జాగ్రత్తగా చూసుకోండి అని మనం కలిసినప్పుడల్లా చెప్తా ఉంటే ఒక బురద చల్లుతున్నారు. దయచేసి కొంతమంది ప్రెస్ వారికి నా విన్నపం ఏంటంటే, అందులోని నిజంగా ఉంటే మీరు రాయండి, కాదు అనుకుంటే రేపు మళ్ళా మీరే ఇబ్బంది పడతారు. ఊరికే ముందే కూసింది కోయిల్లాగా ముందు కూసేశారు అనుకోండి, తర్వాత ఏమవుతుందంటే నాలుగు కరుచుకోవాల్సి వస్తుంది. మీ పేపర్ విలువ పోద్ది. కాబట్టి విజయ్ కుమార్ గురించి తెలుసుకొని రాయండి. నిజంగా ఉంటే నేను చెప్తాను. నాకు ఆ దమ్ముంది, ఆ ధైర్యం ఉంది. ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే నేనే చెప్తాను, ప్రెస్ మీట్ పెట్టే చెప్తాను. అంత కర్మ నాకు లేదు. ఎందుకంటే గత 16 సంవత్సరాల నుంచి ఒక్కడి దగ్గర రూపాయి తీసుకుంది లేదు, అలాగని ఒక కబ్జా లేదు. ఈరోజు కొత్తగా వచ్చేది నాకు. ఒకవేళ మీకు ఏమైనా కావాలి అనుకుంటే, ఎవడికో మంచి చేయాలని చెప్పి మీరు అస్మదీయులు తస్మదీయుల్లాగా నా మీదకి వస్తే మాత్రం డెఫినెట్ గా తర్వాత తలదించుకోవాల్సి వస్తుంది. మీ క్రెడిబిలిటీ పోద్ది, డెఫినెట్ గా క్రెడిబిలిటీ పోద్ది. ఒకరోజు దేశం అంతా మెచ్చుకునే నాయకుల్లాగా, దేశం అంతా మెచ్చుకునే ఒక ఎమ్మెల్యే లాగా ఆ రోజు నేను పేరు తెచ్చుకున్నప్పుడు నా మీద ఎవడైతే ఆధారాలు లేని రాతలు రాశారో వాళ్ళందరికీ రేపు పొద్దున్న నాలుగు కరుచుకొని తలదించుకొని నాకు సారీ చెప్పుకొని పరిస్థితి వస్తుంది. ఆ బంపర్ ఆఫర్ మీకు ఇవ్వకూడదని చెప్పి నేను ఇది చెప్తున్నా. డెఫినెట్ గా దయచేసి మీ పేపర్ విలువల్ని తగ్గించుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్రమంగా కేసులు బనాయించి వేధించిన వారిపై చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత హెచ్చరించారు. ముంబై సినీ నటి కాదంబరి జిత్వానీ కేసుపై ఆమె స్పందించారు. నటి కాదంబరి ఆన్లైన్ లో ఫిర్యాదు చేశారన్నారు. కేసుపై విచారణ జరుగుతుందన్నారు. దర్యాప్తు కోసం ఓ మహిళా అధికారిని నియమించామని హోంమంత్రి అనిత తెలిపారు. మీద ప్రత్యేకంగా ఒక మహిళా అధికారిని కూడా నియమించడం, మహిళా అధికారిని బేస్ చేసుకుని మహిళా అధికారితో విచారణ కూడా జరిపించడం కూడా జరుగుతుంది. డెఫినెట్గా ఇందులో ఎవరైతే వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ అవనేయండి, పొలిటికల్ లీడర్స్ అవనేయండి, ఎవరున్నా కూడా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చే దిశగానే ముందుకెళ్తాం. ఎవరైనా చట్టం ముందు ఎవరైనా ఒకటే కదా, సీనియారిటీ జూనియారిటీ ఏముంది. ఎంక్వైరీ ఆఫీసర్ ఇస్ ఎంక్వైరీ ఆఫీసర్. ఎంక్వైరీ ఆఫీసర్ ఏదైనా ఎంక్వైరీ ఆఫీసరే. ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఎలా చేయాలి ఏంటన్నది అందరూ డిపార్ట్మెంట్ అంతా కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. కానీ ఒకటి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, నేను హోమ్ మినిస్టర్గా బయటకు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా చెప్పాను, మీరు వర్క్ చేయాల్సింది గవర్నమెంట్కి, ప్రజలకి. జవాబుదారీతనం గవర్నమెంట్కి, ప్రజలకి. ఏవో పోస్టింగుల గురించో లేకపోతే మెహర్బానీల గురించో వాళ్ళ దగ్గర గొప్పతనం గురించో కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆఫీసర్ చాలా లో పర్సన్, అదే 10% 15% ఆఫీసర్స్ ఏం చేశారంటే అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ అత్యుత్సాహానికి పరాకాష్ట, దాని పర్యవసానమే ఇలాంటివన్నీ. బట్ నేను ఇప్పుడు ఏమీ ప్రూవ్ అవ్వకుండా దేని గురించి నేను మాట్లాడకూడదు యాజ్ హోమ్ మినిస్టర్. కాబట్టి విచారణ సాగుతుంది. కాబట్టి విచారణలో ఏదైతే వివరాలు వస్తాయో దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది. అమ్మ యాక్చువల్గా దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇమీడియట్గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాము. దయచేసి ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ అన్నిటికీ
ఒక ఆఫీసర్స్ కూడా చాలా అలర్ట్గా ఉంటున్నారు. మెయిన్ ఏంటంటే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవేర్నెస్ క్యాంప్స్ కూడా క్రియేట్ చేయడానికి, ఎస్పెషల్లీ గాంజా లాంటి వాటి మీద కూడా అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేయడానికి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఒక ర్యాలీ పెట్టడానికి కూడా నేను నిర్ణయించుకున్నాం. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మహిళా పోలీస్ స్టేషన్స్ ఇంతకుముందు మహిళా పోలీస్ స్టేషనే కదా, అదే యాస్టేజ్ మహిళా పోలీస్ స్టేషన్. అవును, ఏం లేదండి. ఎస్సీబీని పెట్టి ఒకటి లిటరల్గా అంటే ఎస్సీబీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల నేనేమి కించపరచట్లేదు, కానీ లాస్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసి వాళ్ళ సొంత పనులకు ఉపయోగించుకునే పరిస్థితి వచ్చింది. ఎస్సీబీ పెట్టి 70% మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసులను అందులోకి తీసుకొచ్చుకొని మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 30% ఉండి ఓవరాల్గా ఏం చేశారంటే ఎస్సీబీ అని చెప్పి ఆ మద్యం లిక్కర్ బయట నుంచి ఇక్కడ రాకుండా, అంటే లోకల్లో మద్యమే తాగండి బయట నుంచి తెచ్చుకోవద్దని కాపలా కాశారు. లిటరల్లీ చెప్పాలంటే ఇసుక వ్యాపారం దగ్గర మద్యం వ్యాపారం దగ్గర కాపలాలు గాయించారు. కానీ ఎక్కడైనా కంట్రోల్ చేయగలిగారా? కనీసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని కంప్లీట్ నిర్వీర్యం చేశారు. కనీసం వాళ్ళకి కేసు పెట్టే పరిస్థితి కానీ వాళ్ళని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టే పరిస్థితి కూడా వాళ్ళకి లేకుండా చేశారు. సో దీనివల్ల మనకు ఉపయోగపడే ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో పేదలు దివ్యాంగులు కూల్చడం ఏంటని అధికారులను మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. నోటీసులు లేకుండా ఎలా కూలుస్తున్నారని నిలదీశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చేయకండి, ఇది చివరిది ఉండాలి. ఇది తెలంగాణ మహిమనాలు కాదు, తెలంగాణలో ఎక్కడ జరిగినా మేము వస్తాం. ఇక ఇలాంటిది పేదల ఇల్లు ఎవడు కూలగొట్టినా ఎవరు కూలగొట్టినా వాడిని వదిలిపెట్టాం. అధికారి కావచ్చు, దళారి కావచ్చు, రాజకీయ నాయకుడు ఎవరు కావచ్చు, పేదల ఇళ్ళ జోలికి ఎవడొచ్చినా ఊరుకోం, అందులో జోలికి ఎవరొచ్చినా ఊరుకోం, వికలాంగుల జోలికి ఎవరొచ్చినా ఊరుకోం. మాకు కులం మతం లేదు. తెలంగాణలో సంబంధ వర్గాలు కొట్లాడితే తెచ్చుకున్నాం తెలంగాణ. మేము తెచ్చుకున్న తెలంగాణలో ఏ ఒక్క పేదోడు చనిపోదు, ఏ ఒక్క పేదోడు కన్నీట్లా కార్చొద్దని తెచ్చుకున్నాం. మోసిన వాడికి మోసిన వాడికే కావడి బరువు తెలుస్తుంది, మోయిన వాళ్ళకి తెలియదు. ఆకలి అయినోనికి ఆకలి బాధ తెలుస్తుంది, నిండుకు రోజు ఫుల్ తినడానికి తెలియదు. ఎన్నో కష్టాలతో ఎన్నో బాధలతో తెచ్చుకున్నాం. కనుక దయచేసి దీన్ని ఒక మానవీయ కోణంలో ఆలోచన చేసి పక్కా మోడల్ కాలనీగా ఒక కాలనీ గులగొట్టిన తర్వాత బ్రహ్మాండంగా మోడల్ కాలనీ కట్టించిండ్రు. వీళ్ళందరి పోరాటం వల్ల ఒక మోడల్ కాలనీ వచ్చింది అన్న స్థాయిలో చేయాలని చెప్పి మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ, దయచేసి దాన్ని అన్ని ఛానల్ కూడా సందర్శించి దీన్ని ఒక విప్లవం మాదిరిగా దేశవ్యాప్తంగా అందరికి అన్ని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రాలు కూడా ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకు అన్ని సౌకర్యాలు కలిగించాలి. ముందే అన్ని ఎక్కడ అందులో ఉంటారో పేదవాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్, ఈ దేశంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ అందులకు వికలాంగులకు ఇండ్లు కట్టించి అవన్నీ జీరో అయిపోయిన తర్వాత నెక్స్ట్, లేదంటే వాళ్ళకు 50% కోటా పెట్టి 50% కోటాలో పూర్తి కళ్ళు కనపడకుండా తిండి లేకుండా రోడ్ల మీద తిరిగే వాళ్ళు పేదవాళ్ళు, ఏ చిన్న అంగుళం భూమి లేనటువంటి వాళ్ళకు ముందు ఇండ్లు కట్టించి వాళ్ళకు పునరావాసం ఏర్పాటు చేయాలని, 50% ఇండ్లు మొత్తం అందులోకి వికలాంగులకు ఇవ్వాలని, మిగతా 50% అన్ని కులాలు ఉన్నటువంటి పేదలకు ఇచ్చేటట్లు చట్టం తీసుకురాని మిమ్మల్ని హర్షిస్తారు. మంచి పనులు చేస్తే ప్రభుత్వం కడుపులో పెట్టుకుంటారు, దుర్మార్గాలు చేస్తే ఖచ్చితంగా దుర్మార్గానికి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అంతర్ చేస్తారని చెప్పి మీ అందరి ద్వారా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ. చూడు బాబు, నేను చెప్పింది తలా తోక అంటగట్టి ఏదో చెప్పిండు ఆయన, తలా తోక అంటగట్టి ఏదో మాట్లాడిండు ఆయన. నేను కాంప్లైంట్ కాదు, నేను ఆ కేసులో కాంప్లైంట్ ఇవ్వలేదు, ప్లస్ నా దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ కూడా తీసుకోలేదు. నేను కాంప్లైంట్ కాదు, స్టేట్మెంట్ తీసుకోలేదు. పోలీస్ వ్యవస్థ ఉన్నది ఎందుకు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ. వాళ్ళకి ఏ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ ద్వారా సమాచారం వచ్చిందో తెలియదు. ఆ సమాచారాన్ని బట్టి ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. నేను కాంప్లైంట్ ఇచ్చింటేనేమో నన్ను అడగాలి, లేదు నా దగ్గర వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుంటే ఎవిడెన్స్ తీసుకుంటేనేమో నువ్వు ఏమి ఎవిడెన్స్ ఇచ్చినా అడగాల. నాకు కాంప్లైంట్ లేదు, ఎవిడెన్స్ కాదు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేసి ఉండొచ్చు. ఏపీలో వినాయక మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నట్లు హోంమంత్రి మంగళపూడి అనిత వెల్లడించారు. వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. మొబైల్ ఫోన్, కంప్యూటర్ ద్వారా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుంటే అన్ని విభాగాల అధికారులు పరిశీలించి అనుమతులు ఇస్తారని హోంమంత్రి తెలిపారు.
ganeshutsav.appolice.government.in అని చెప్పి దాన్ని క్లిక్ చేసుకుంటే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్లో వాళ్ళు ఎంత హైట్లో మండపాన్ని పెడుతున్నారు, ఇవన్నీ మామూలు నార్మలే. ఎంత హైట్ విగ్రహాన్ని పెడుతున్నారు, ఎన్ని రోజులు విగ్రహాన్ని పూజలు చేస్తున్నారు, ఏ ప్లేస్లో విగ్రహం ఉంచుతున్నారు, ఎటువంటి డీజేస్ కానీ అటువంటివి ఏమైనా పెడుతున్నారా లేదా, ఇవన్నీ కూడా కంప్లీట్గా అందులోని మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ మెన్షన్ చేసి వాళ్ళు సబ్మిట్ కొట్టిన తర్వాత వీళ్ళకి మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది, పలానా డేట్లో మీకు ఇన్స్పెక్షన్ రావడానికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఒకేసారి యూనిటీగా వెళ్తారు. అందులో 5 డిపార్ట్మెంట్లు మనకి మున్సిపల్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, పోలీసు, ఫైరు, పొల్యూషను, ఎలక్ట్రిసిటీ, ఈ 5 డిపార్ట్మెంట్లు వాళ్ళు ఒకేసారి వెళ్ళి విజిట్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి ఆ ఎన్ఓసీలు ఇవ్వటం. ఎన్ఓసీలు మళ్ళీ ఇక్కడికి మనకు కనుక అప్లోడ్ చేసేసి సబ్మిట్ చేసేస్తే వీళ్ళకి ఒక క్యూఆర్ కోడ్తోని వాళ్ళకి ఒక అంగీకార పత్రం వస్తుంది, ఎన్ఓసీ వస్తుంది. సో ఆ ఎన్ఓసీని వాళ్ళు ఆ మండపం దగ్గర పెట్టుకుంటే కంపల్సరీగా ఎంతమంది విజిట్ చేస్తున్నారు, ఎంతమంది సెక్యూరిటీ పర్పస్ ఎలా ఉంది, డైలీ వచ్చే బీట్ కానిస్టేబుల్ కూడా దాన్ని చెక్ చేసుకోవటం, ఎంతమంది చెక్ చేశారు, ఎన్నిసార్లు చెక్ చేశారు అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ క్యూఆర్ స్కాన్ బట్టి వాళ్ళు కూడా ఇక్కడి నుంచి మానిటర్ చేసుకోవటం. ఇవన్నీ కూడా ఎక్కడ ఎటువంటి అలజడులు జరగకుండా, మనకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొని ఈరోజు ఈ రకంగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఒక యాప్ని క్రియేట్ చేయడం జరిగింది. అది మన వైజాగ్ పోలీస్ కూడా మనం ఏర్పాటు చేయడం నిజంగా మా సిపి గారికి, అదేవిధంగా అడిషనల్ సిపి గారికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇది రాష్ట్రం అంతా కూడా సింగిల్ విండో విధానం అందుబాటులోకి వచ్చింది కాబట్టి వినాయక చవితి సంబరాలకి కానీ, వినాయక చవితి పండగకి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. అలాగని బియాండ్ దట్ రోడ్ల మీద పెట్టేది అవన్నీ కూడా ఒకసారి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు. ఎక్కడా కూడా సామాన్యమైన ప్రజలకి కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు మేము తీసుకుంటాం. అది చెప్దామని ఒకసారి మీ అందరి దగ్గరికి రావడం ఉంటుందండి. వాటికి కూడా ఏంటంటే మైక్ పర్మిషన్ ఒకవేళ కావాలనుకోండి, ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక 100 రూపీస్. హైట్ని బట్టి హైట్ అబౌవ్ 3 feet to 6 feet అనుకోండి, దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ 350 రూపీస్. అలాంటివి మనకి హైట్ అబౌవ్ 6 feet అయితే 700 రూపీస్ పర్ డే. అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ చలనాలు కూడా మన దగ్గరలో ఈ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకొని ఇమీడియట్గా వాళ్ళు ఎన్ఓసీ తీసుకొచ్చుకోవచ్చు. రేపటి నుంచే ఇది లైమ్లైట్లోకి వచ్చేస్తుంది. రేపటి నుంచి వాళ్ళు ఆ నెంబర్కి కనుక డైల్ చేస్తే ఆటోమేటిక్గా వాట్సాప్లోకి వాళ్ళకి లింక్ వచ్చేస్తుంది. లేదండి, సేఫ్టీ మెజర్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. సేఫ్టీ మెజర్స్ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పొల్యూషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఎవ్రీవన్ అక్కడ 5 డిపార్ట్మెంట్లు కలిసి అక్కడ మానిటర్ చేస్తారు. ఎక్కడా కూడా కమర్షియల్ కోణం ఉందా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎటువంటి పరిస్థితుల్లోనే జనాలు ఇబ్బంది పడకూడదు, అక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు. దానికి కంపల్సరీగా ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిందే. తీసుకోలేము అనుకుంటే కనుక పర్మిషన్స్ కూడా ఇవ్వరు, అది డెఫినెట్గా. లేదండి, అటువంటి సంఘటనలు జరగవు. అటువంటివి ఏదైనా మా దృష్టికి తీసుకొస్తే కనుక డెఫినెట్గా ముందస్తు చర్యలు తీసుకుంటాము. అట్ ద సేమ్ టైం ఒకేసారి 2 గ్రూప్స్ వెళ్లకుండా వాళ్ళకి టైమింగ్స్ ఇచ్చే పలానా టైమింగ్ టు టైమింగ్, అంతేగాని ఉదయం మధ్యాహ్నం మొదలు పెడతారు యాత్ర, రాత్రి అయినా ఇంకా సాగుతూనే ఉంటుంది. అలాంటివి కాకుండా విత్ ఇన్ టైం లైన్లో, టైం బౌండ్లో చేసే పరిస్థితి కూడా ఉంటుంది. దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కలకలలాడాలి. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఇది సామాజిక బాధ్యత. అన్య జాతుల మొక్కలను పెంచడం మానేద్దాం. దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు. వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో సందేశం. జాతుల ఎంపిక చాలా చాలా కీలకం. అవి స్వదేశీ వృక్ష జాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. స్థానిక వృక్ష జాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా చాలా అవసరం. మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి. చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది, మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది, నిర్వహణ ఖర్చులుంటాం అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనాకార్పస్, ఏడాకుల పాల, మడగాస్కర్ ఆల్మండ్, ఆస్ట్రేలియా తుమ్మ లాంటి
వృక్ష జాతుల్ని విరివిగా నాటేశాం. వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద, భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞుల్ని అడిగినా చెప్పే మాట ఇది. కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కల మోసుతో రాష్ట్రమంతటా కోనాకార్పస్తో నింపేశారు. కోనాకార్పస్ అసలు మొదట పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి. ఎందుకంటే దాని దుష్ప్రభావాలను గుర్తించిన వెంటనే నిషేధించారు, తీసేశారు. మన దేశంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి. ఈ కోనాకార్పస్ లాంటి విదేశీ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి, శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి. కోనాకార్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు, పక్షులు గూడు పెట్టవు, కనీసం పక్షులు కూడా వాలవు. చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న. అందుకే ప్రతి సంవత్సరం జూన్, జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ, వేప, చింత, ఉసిరి, శ్రీగంధం, ఎర్రచందనం, రావి, మర్రి, రేల, దిరిసెన, సీత, అశోక, మారేడు, నేరేడు, దేవకాంచనం, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, వెలగ, సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. 29% ఉన్న మన పచ్చదనాన్ని 50% తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడు. విశాఖపై మా ప్రభుత్వానికి స్పష్టమైన విజన్ ఉంది. రాష్ట్రంలో కొత్తగా వచ్చే ఐటీ పరిశ్రమలో 90% విశాఖపట్నానికే రాబోతున్నాయి. విశాఖలో ఐటీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఆఫీస్ స్పేస్ ను అభివృద్ధి చేస్తాం. కేవలం ఐటీలో మాత్రమే కాకుండా ఫార్మా, ఎంఎస్ఎంఈ వంటి రంగాల్లో కూడా విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతుంది. And as far as Visakhapatnam is concerned, if you talk about what is my vision, 90% of the IT investments that will come to Andhra Pradesh will come to Visakhapatnam, and there is no second thought about it. Visakhapatnam was the 9th largest economy, has now slipped to 10th largest economy in India. It has slipped a place, and that really pains me because there's so much of raw potential here in Visakhapatnam. During my Padayatra, I spoke about it. In the Sabha, the final Sabha, I spoke about it, where I broadly laid out saying that why can't we take Visakhapatnam from where it is close to $40 billion economy to making it a $100 billion economy, and Visakhapatnam fuel the rest of the state of Andhra Pradesh, and we are committed to that vision as far as the NDA government is concerned. So we will bring investments across sector. It's not only IT, we will double down on pharma. We see a lot of potentials in MSME, a lot of discussions around even basic manufacturing. So we are going to double down. The airport works are going fast. But there's greater responsibility on Bharat to bring the connectivity. I think he's yet to realize he became an MP. Because in the past he also used to complain, now also he seems to be complaining. So now it's his responsibility to get the connectivity. It's his responsibility as an MP to ensure that the airport is built on time. And in the car, on the way here, we also discussed, we said that both of us will take equal responsibility of attracting investments, and my doors are always open in terms of bringing those investments to the state of Andhra Pradesh and more so Visakhapatnam, and no second thoughts about it. All of you know about Mr. Naidu's leadership when it comes to promoting Hyderabad as the IT destination. When in one word, he's infamous for it. It could be the first meeting he had with Mr. Gates. It could be how he hijacked ISB from going to other states and bringing to erstwhile capital of combined Andhra Pradesh, Hyderabad. He was known for creating a simple government. And in the last term, between 14 and 19, as we call it, CBN 3.0 was ease of doing business. We got in Kia, HCL is known, Zoho, TCL, Conduit, various other companies, just because we were easy to work with as a state.
And now the new mantra of this government is not about ease of doing business, but speed of doing business. And that is why we are all here. And the Honorable Chief Minister has been saying again and again that it's 95 leadership that people are going to see. So we're already, all of us are worried because he's going to start a surprise visit soon. And I'm sure he'll visit schools and keep us all on our toes. The reason I wanted this meeting fundamentally was rather than going after new investments alone, all of you already know about Visakhapatnam, know about Andhra Pradesh. And against the wind, you've invested here. So it's very, very important.